తాతల ఆస్తికి రాజకీయ రంగు పోయడం పద్ధతి కాదు. మంత్రి ఉషశ్రీకి ఈ భూమికి ఎటువంటి సంబంధం లేదని భూమిని చదును చేస్తున్న రైతులు తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మండలం కోనాపురం కొండాపురం గ్రామానికి చెందిన రైతు కుటుంబీకులైన జొన్నల బాబన్న, బురెడ్డి నరసప్పలకు చెందిన 31.40 ఎకరాల భూమి ఎర్రమంచి పొలంలో సర్వే నంబర్ 68లో ఉంది. ఈ భూమిలో 4 భాగస్తులకు సంబంధించిన 62.80 ఎకరాల భూమి ఉందని, ఇందులో 2 కుటుంబాలకు చెందిన 31.40 ఎకరాల భూమిని మంగళవారం చదును పనులు చేపట్టామని, ఈ పనులు చేస్తుండగా తేదేపాకు చెందిన దత్తారెడ్డి ఈ భూమి తనదని, ఈ భూమిలో ఏ పనులు చేయకూడదంటూ నానా హంగామా చేయడమే కాకుండా రాజకీయ రంగు పూశారని, అసలు మంత్రి ఉషశ్రీకి సంబంధమే లేని ఈ భూమిని పచ్చ మీడియాలో మంత్రిపై నిందలు వేయడం పద్ధతి కాదన్నారు. బుధవారం ఈ భూమికి సంబంధించిన రైతులు మీడియాతో సమావేశం నిర్వహించి వారి భూమికి సంబంధించిన పత్రాలు, ఆధారాలు చూపించి కోర్టు తమ భూమి తమకు ఇచ్చిందని, 2007లో ఓ భాగస్థుడైన నాగిరెడ్డి గారి వెంకటరెడ్డి కుటుంబీకులకు హైవే అవార్డు డిక్లరేషన్ చేసి వారికి నష్టపరిహారం కూడా ఇచ్చిందన్నారు. ఈ 31.40 ఎకరాల భూమి మా సొంతమని, దీనిని అనవసర రాజకీయం చేస్తే సహించేది లేదని, ఈ భూమి తనదే అనే ఆధారాలు చూపిస్తే ఈ క్షణమే మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతామని దత్తారెడ్డికి సవాల్ విసిరారు. దత్తా తమ్ముడు గిరిధర్కి ఈ RH డైక్లాటు ఇవన్నీ స్కెచ్న పద్ధతి ప్రకారము ఏం చేస్తాం. సో మేము ఆ పద్ధతిలో ఏ విధంగా ఎన్డార్స్మెంట్ భూమి ఎర్రమంచి అంటున్నారు. ఈ CCL భూముల్లో ఎక్కడైనా కానీ ఎర్రమంచి పొలం సర్వే మీరు చెప్పండి, ల్యాండ్ లార్డ్స్ భూమి పంచుతారని అడగండి. దీంట్లో కూడా గవర్నమెంట్ స్వాధీనం చేసుకుని మీరు అని చెప్పి ఇచ్చిండేదే తప్పితే మేము పొలం పైన పోకూడదని స్టేటస్ కో లేదు. ఇది తీసేయమని చెప్పేసి ఆయన తమ్ముడు కోర్టులో వస్తుంది అని అది బాగాలండి. 2010 మనము MRO గారికి ఏమి ఇచ్చి 3 రోజుల వరకు మీ దగ్గర అన్ని భద్రంగా ఇప్పుడు కూడా ఆయన యాజ్ పర్ డైక్లాట్ యాజ్ పర్ RH ప్రకారం సంక్రమించిన భూమిని మేము ఈరోజు సదును చేసుకుంటున్నాము. ఇందులో 2006లో నేషనల్ హైవే ఫార్మేషన్ జరిగినది. అప్పుడు అవార్డు డిక్లరేషన్ చేసి కాంపెన్సేషన్ ఇస్తే ఏ దత్తారెడ్డి అయితే మాకి రాజకీయ రంగు వేసి ఇచ్చి మమ్మల్ని భ్రష్టు పట్టిస్తున్నాడో అతను ఆ రోజు వచ్చిన కాంపెన్సేషన్ అవార్డును కూడా ఆయన కుటుంబీకులే ఎన్హాన్స్ చేసుకొని క్యాష్ ఎన్హాన్స్ చేసుకున్నారు. అవన్నీ రికార్డు పూర్వకంగా మేము సబ్మిట్ చేసేదానికి ఏ ఆఫీస్ నందు సబ్మిట్ చేయమన్నా చేయగలము. దీనికి ఎటువంటి రాజకీయం కానీ ఏదన్నీ కానీ మాకు ఉషాశ్రీ మేడం కానీ పొలం పైన పొమ్మని కానీ ఏ రకంగా డైరెక్ట్ చేసిండేది లేదు. ఆమె మా గ్రామానికి వచ్చిండేది లేదు. ఆమె ఇంతవరకు మేము కలిసిండేది లేదు. మా సొంత నిర్ణయంతోనే మేము మా పొలంను సదును చేసుకుంటున్నాము.
ఇతను ఇక్కడ ఘర్షణ గుండాలను పక్కన విలేజ్ నుంచి గుండాలను పిలుచుకొని వచ్చి మొత్తం అందులో ప్రతి ఒక్కరిని జేసీబీలు తీసుకొని రాళ్ళు కొట్టుకుపోవడము, వాళ్ళ యొక్క తాళములు జేసీబీ యొక్క తాళములు లాక్కొని పారేయడానికి వినియోగించుకుండగా మేము వచ్చేసి సామరస్యంగా మాట్లాడదాము ఏదన్నా అంటే అమ్మని అక్కల్ని ఇష్టానుసారం మాట్లాడితే ఏ మగవాడైనా కూడా తట్టుకోలేడు. అమ్మల్ని అక్కల్ని తిట్టి ఇష్టానుసారం నోటికి హద్దు పద్దు లేకోకుండా మాట్లాడిన వ్యక్తి దత్తారెడ్డి గారు. మేము అందువలన మాకు పోలీసులు వచ్చేసి మాకు ఇక్కడ ఎర్రమంచి పొలం నందు సంబంధించిన కియా ఫ్యాక్టరీకి సంబంధించిన పోలీస్ స్టేషన్కి రమ్మనగా మేము మా దగ్గర ఉన్న రికార్డు సబ్మిట్ చేయగా వాళ్ళు మా పైన ఎటువంటి చర్య తీసుకోలేదు. తప్పు ఎవరిది ఉన్నది అనేది వాళ్ళే తెలుసుకునేసి వర్క్ మేము ఈరోజు ముందుకు వెళ్తున్నాం, యథావిధంగా కొనసాగిస్తున్నాం. ఎస్ఐ గారు కూడా 3 సార్లు ఫోన్ చేసినాడు, ఆయనకి 3 సార్లు రెస్పాండ్ అయ్యలే ఫోన్కి. మేము ఎస్ఐ గారితోనూ కలిసాము, సిఐ సార్తోనూ కలిసాము. మా దగ్గర ఉన్న రికార్డు చూపించినాం. వాళ్ళు చేసిన అన్ని ట్యాంపరింగ్ సర్టిఫికేట్స్ అన్ని చూపించడము చేయడం తప్పితే వాళ్ళ చిన్నాన్నగారైన రామిరెడ్డి గారు ఆయన వచ్చేసి విలేజ్ రెడ్డితనం చేసినప్పటి నుంచి ఈ భూమి పైన ట్యాంపరింగ్ చేసుకుంటూ వచ్చినాడు. సో ఈరోజు మా హక్కును మేము కాపాడుకుంటాము. మా హక్కును మాకు ఏ రకం మా హక్కు ఉందనేది మేము తెలియజేసుకుంటాం. గవర్నమెంట్ ఏ దానికైనా మేము తెలియజేసాం రెడీ.